హాయ్ హలో, నేను స్వరూప. చాలా రోజుల తర్వాత నా టెర్రస్ వీడియో మీకు చూపిస్తున్నాను. నా టెర్రస్ మీద ప్రజెంట్ ఉన్న ఫ్రూట్ చూడండి. మన టెర్రస్ మీద చిన్న చిన్ని కంటైనర్స్లో ఫ్రూట్స్ కూడా పండించవచ్చు అనే దానికి ఉదాహరణ ఈ చెట్టు అనమాట. ఈ చెట్టు చూసారా? ఈ కాయ అంటే మీకు అర్థమైపోయింది కదా, సీతాఫల్. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రూటు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా, అందుకోసం ఫ్రూట్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత చిన్ని చెట్టు, ఇంత చిన్న చెట్టుకి కాయలు, ఇంకా పూతలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి, మేము చిన్నపిల్లలప్పుడు ఇవి తినేవాళ్ళం అండి. ఇవి తినేవాళ్ళం అప్పుడు. ఏంటో మరి ఆ టేస్టు. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏది పెడితే అది తిన్నాం. చిన్నపిల్లలప్పుడే చక్కగా అన్నీ తినేసేస్తాం. ఇదిగో చూడండి ఇంకా ఎన్ని పూతలు ఉన్నాయో. ఇంతకీ చెట్టు ఎలా ఉంది, ఎంత ఉంది, దేనిలో ఉందనేది కదా మీ డౌటు. చెట్టు అయితే చూడండి, చిన్ని చెట్టు చక్కగా ఇంత చిన్న కంటైనర్లో ఒదిగిపోయింది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి 12 ఇంచెస్ అంటే 1 అడుగు. అంత చిన్న కంటైనర్లో కొంచెం మట్టిలో చూడండి కాండం ఎలా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. దీన్ని ప్రూవ్ చేసుకుంటా వచ్చాను నేను. ప్రూవ్ చేసి ఇలాగా ఉంచటం వల్ల ఏంటంటే ఇంత చక్కగా మనకి ఫ్రూటింగ్ అనేది ఇస్తుంది. ఇది ఫస్ట్ టైం అనుకునేరు కాదండి, ఇది సెకండ్ టైము థర్డ్ టైము ఫ్రూటింగ్ అనేది ఇస్తుంది. నా గార్డెన్ వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే మాత్రం ఈ చెట్టుకి నేను కాయలు హార్వెస్ట్ కూడా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఈ ఫ్రూటు. ఇలాంటి ఒక్క ఫ్రూటు ఆర్గానిక్గా తిన్నా కూడా చాలా ఆరోగ్యం అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా సాటిస్ఫాక్షన్. మనం మన టెర్రస్ మీద ఒక చిన్న కంటైనర్లో కొంచెం మట్టిలో ఫ్రూట్ని పండించగలిగాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, అదైతే సూపర్ అన్నమాట. చూసారా ఇంత చిన్నదానిలో ఎలా ఫ్రూట్ వస్తుందంటే, ముఖ్యంగా ఈ చెట్టుని టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు ఏ చెట్టు అయినా ప్రూనింగ్ అనేది కంపల్సరీ అండి. ప్రూన్ చేయటం వల్ల ఏంటంటే చిన్న చిన్న మొక్కలకి మంచిగా మనం అనేది ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. చూసారుగా ఇంత చిన్న కంటైనర్లో చక్కగా నేను ఫ్రూట్స్ పండించేసేస్తున్నాను. ఇంకొక టిప్ చెప్తాను మీకు. సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం మొక్కని ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మల్చింగ్ అండి, మల్చింగ్. ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మట్టి మీద ఒక 2-3 అంగుళాల మందంలో వేసేస్తే మట్టి ఎండిపోకుండా తేమ ఉంటుంది. ఆ విధంగా మొక్కను కాపాడుకోవచ్చు. టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.